ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘల్ నియామకమయ్యారు. గతంలోనూ ఆయన ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలారావు జీఏడీకి బదిలీ అయ్యారు. ఈ నెలలోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా శ్యామలరావు బదిలీ కావడంతో ఆసక్తికరంగా మారింది. మిగతా వారిలో జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రామారావు, ఆర్ఎండి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఎక్స్చేంజ్ మైనింగ్ ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, గవర్నర్ కార్యదర్శిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాములు, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ తాండే, రెవెన్యూ సెక్రటరీగా హరి జవహర్ లాల్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీలో ఐఏఎస్ల బదిలీ అయినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఐఏఎస్ బదిలీల పైన గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఐఏఎస్ ఐపీఎస్ లకి సంబంధించినటువంటి బదిలీల పైన ఏదైతే ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఈ బదిలీలు చేపట్టాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో దారిగా 2 రోజుల నుంచి కసరత్తు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలాగా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు కూడా సూచించిన నేపథ్యంలో ఈ మేరకు ఈ రోజు ఐఏఎస్ ల బదిలీలు 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ సింఘాల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుతం ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించడం, అంతేకాకుండా రోడ్లు భవనాల శాఖకి సంబంధించి ఏదైతే ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును, అలాగే రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్, అటవీ పర్యావరణ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఈ 11 మందిని కూడా ఏదైతే ఇంకా కూడా భారీగా బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం దీనిపైన భారీ కసరత్తు అయితే చేపట్టారు. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వారికి గుర్తింపు ఇవ్వాలి అనే దానికి కూడా సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అయితే అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పటి వరకు టీటీడీకి సంబంధించినటువంటి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే కృష్ణబాబు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాయని ఆర్ఎండ్బికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సౌరభ్ గౌర్ ను మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అలాగే శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ ను, అలాగే అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమించారు. ఇక మైనార్టీ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ ను, కార్మిక శాఖ కార్యదర్శిగా శేషగిరి బాబును, అలాగే దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా హరి జవహర్ లాల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతి. సుప్రీంకోర్టులో